నాన్న ఏం జరుగుతోంది? నీకు మంచి మొగుడు రావాలని, నీకు పెళ్లి కావాలని, ప్రత్యేకంగా నువ్వు మీ అమ్మ మాట వినాలని ఆ గోమాతకు పూజ చేస్తుంది మీ మాత. అప్పుడు పెళ్ళైపోద్దా? పెళ్లి కొడుకు వచ్చేస్తాడా? నీకు సగం పెళ్ళైందని పెళ్లి కొడుకు పక్కనే ఉన్నాడని నాకు తెలియదు కదా. కాస్త పైకి చెప్తే మేము కూడా ట్రాన్స్లేట్ చేస్తాం కదా. కాదు, నువ్వు ట్రాన్స్లేట్ చేసే వాళ్ళకి చేస్తే చాలు. నాకు మా అమ్మాయికి మధ్యలో దూరక్కర్లేదు. వేణు, మాణికంతో నీకేంటి గొడవ? ఇది గుడి, గుర్తుంచుకో. నమస్కారం అమ్మా. అమ్మా, ఈ మంత్రాన్ని మీరు 3 సార్లు పాప చెవిలో చెబితే అది విని పాప ఈ అన్నం ముద్ద ఆవుకు పెడితే. ఏంటి, నేను వింటున్నాను కదా అని చెప్పుకుంటూ వెళ్తున్నారు? అవును మ్యామ్, పూజారి చెప్పినట్టు చేస్తే చాలా గొప్ప రిజల్ట్స్ వస్తాయి. ఈ క్షణం నుంచి మీ అమ్మాయి మీ మాట వింటది. పంతులు గారు, ఈ పూజని వేరే విధంగా చేయటం కుదురుతుందా? తమరి కోసం ఈ పూజా విధానం మారిస్తే. మాణిక్యం, అమ్మా ఆ దేవుడు వచ్చి చెప్పినా మీరు మాట్లాడుకోరా. ఓం దైత్వ పూజ విద్మహే భాగ్య ప్రదాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. అమ్మమ్మమ్మ, మామూలు పదాలే నా నోట్లో సరిగ్గా తిరగవమ్మా. అది అలాంటిది మంత్రం అంటే ముద్దుబారి నీ నాలుగుకి కొంచెం నరకమేనమ్మా. పైగా ప్రతి అక్షరానికి ఒత్తు తగిలించారు. నొక్కాల్సిన చోట నొక్కకపోయినా, వత్తాల్సిన చోట వత్తకపోయినా కీడమ్మా. వెరీ బ్యాడ్ అమ్మా. ఏమనుకోకండి, ఒక్కసారి డైరెక్ట్ అయిపోతే చెవు పక్కనే ఉంది కదమ్మా, జుంపుగా తగిలించుకుని. మాణిక్యం బాబు గో బ్యాక్, గో బ్యాక్, అలాగే. గో గో గో. మ్యామ్, ఈసారికి నన్నే మీ మాణిక్యం అనుకోండి. నాకు చెప్పండి, డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేస్తా. ఓకే అను, క్లోజ్ యూర్ ఐస్, కమాన్. పర్లేదు మేడం, చెప్పండి. యాజ్ ఇట్ ఇస్ చెప్తా, డోంట్ వరీ. ఒక్క ఛాన్స్, నన్ను నమ్మండి. కళ్ళు మూసుకోండి. చెప్పండి మ్యామ్. ఓం దైత్వ పూజ. కొంచెం పక్క జరగండి, కొంచెం కొంచెం. చాలా. ఇదే మంచి టైం. ఇదిగో మీ అమ్మ రాగానే నీ చేత్తో ఈ దేవుడు ప్రసాదం ఇవ్వు. ఎంత శత్రువు అయినా ప్రసాదం వద్దనే క్వశ్చనే లేదు. అంటే ఇది తీసుకుంటే మాట్లాడుతుందా? అట్లీస్ట్ ఆ మాణిక్యం పక్కకు పోతాడు. ఎక్కడో ఒక చోట మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి మాటలు కలుస్తాయి. సరేనా? ట్రై చేయి. వస్తున్నారు. వేణు, కాన్ రమను. ప్రసాదం. అమ్మాయి ప్రసాదం ఇస్తాం. మాణిక్యం, అమ్మా బాబా, పొంగలే ఉండ మా అమ్మగారికి ఇస్తాను. నేను నీకిస్తున్నా, తీసుకుంటావా తీసుకోవా? ఏంటి కొత్త అలవాటు మాణిక్యం? ఎప్పుడు లేనిది. అందుకే ఇప్పుడు ఇస్తున్నా, తీసుకో. తీసుకో. తీసుకోమంటే అన్ని మర్చిపోయి తీసుకోదు ఈ శైలజారెడ్డి. అయ్యో మ్యామ్, కోపాటకండి ప్లీజ్. ప్రసాదం అంటుంది కదా, తీసుకోండి. నువ్వు ఆగుతావా? పోనీరే అని తగ్గి ట్రై చేస్తే వినవా నా మాట? ఏంటి వినేది? మాణిక్యం, ఎవరిని బెదిరిస్తుంది? ఏ వద్దు, ప్రసాదం. అబ్బా, అను అను. ఇలాంటి పొగరుబోతు పనులు చేస్తే నా నుండి ఇంకా దూరం అవుతుంది. జరగండి. మ్యామ్ ప్లీజ్. నాన్న శైలజారెడ్డి అల్లుడా, వచ్చిన చిన్న ప్రాబ్లం కి 5 ఏళ్లు మాట్లాడుకోలేదు వాళ్ళిద్దరు. ఇప్పుడు నువ్వు ఆమెకి నచ్చిన పనులు చేసినంత మాత్రాన ఆ 2 కుప్పలు కలుస్తాయంటావా? నేవార్. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రేమ కంటే ఈగో పర్సెంటేజ్ చాలా ఎక్కువ. ఆ అమ్మ కూతుళ్ళ మధ్య నువ్వు నీ ప్రేమ నలిగిపోవడం ఖాయం. ఇదిగో చెప్పా. హలో అన్నయ్య, హౌ ఆర్ యు రా? నేను బానే ఉన్నా, నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. ఏం చేస్తున్నావు అక్కడ? నేనా? నాదే ఉంది, నా పెళ్లి పనులేగా. సిగ్గుండాలరా. ఏ అన్నయ్య అయినా ముందు చెల్లి పెళ్లి చేసి తర్వాత వాడు చేసుకుంటాడు. వస్తే నా స్వీట్ సిస్టరు, అసలు ముందు మా పెళ్లి జరుగుద్దో లేదో చూడాలిగా. అయినా నీ పెళ్లి ముందా నా పెళ్లి ముందా అంటే నీకు నచ్చినోడు దొరకాలిగా ఫస్ట్.
ఆల్రెడీ దొరికాడు కదా పెళ్లి చూపుల్లో. ఒకసారి ఆయనతో మాట్లాడు. ఇది మామూలు స్పీడ్ లో లేదు. హలో హలో బావగారు ఎలా ఉన్నారు సార్? నువ్వు చాలా ఫాస్ట్ గురు. సార్ ఎలాగైనా సరే మా పెళ్లి మీరే జరిపించాలి సార్ ప్లీజ్. సర్లే గాని నువ్వు ముందెళ్ళి మా నాన్ని కలు. తిడతాడు, తిట్టించుకో. వదలకుండా వారం తర్వాత మళ్ళీ వెళ్ళు. మళ్ళీ తిడతాడు, పడు. అప్పుడు ఆయన కొంచెం తగ్గుతాడు. ఆయన్ని బతిమాలు. అప్పుడు తన ఈగో సాటిస్ఫై అయి నీ మీద జాలి కలుగుద్ది. అప్పటికైనా మీ డాడీ ఓకే అంటారా? అది తెలియదులే గాని ఆ తర్వాత కదా నేను నడుపుతానుగా. ఆ మాత్రం హామీ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ బావగారు. ఉంటాను. ఓకే బాయ్, టేక్ కేర్. క్రేజీ పీపుల్ ఇలా అసలు ఇంత గ్యాప్ లో అంత నడిపేశారు. ఇక్కడ మన పెళ్లి గురించి, అక్కడ నీ సిస్టర్ పెళ్లి గురించి నువ్వు పడే తపన చూస్తుంటే నాకెంత మురిసిపోతున్నావో అను, తెలుసా? ఎవరైనా చూస్తారు. చూస్తే చూడండి. అరే మీ అమ్మకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా నీకు? So what? హాయ్, పిలిచారంట మ్యామ్. అతను ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు మ్యామ్. ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం అతనిలో లేదు, అనులోనే ప్రాబ్లం. అతను డాక్టర్. నాకు అల్లుడు కావాలని చాలా ముచ్చట పడుతున్నాడు. చాలా మంచి సంబంధం. ఈ సంబంధం వదులుకోవటం నాకు అస్సలు ఇష్టం లేదు. అనుతో తన గురించి ఆల్రెడీ మాట్లాడాను, కానీ అది కాదు అంది. మళ్ళీ ఇంకోసారి అడిగి అది కాదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఈ విషయంలో నేనేం చేయలేను, సారీ. ఓ సారీ మ్యామ్, 1 minute, సారీ మ్యామ్. హలో, ఎరా ఇవాళ డేట్ ఎంత? 18th. ఇది అడగడానికి ఫోన్ చేశారా? నీకు గుర్తు చేయడానికి ఫోన్ చేశాను. నేను అనౌన్స్ చేసినట్టు పెళ్లి జరగాలంటే కరెక్ట్ గా 1 week టైం ఉంది. అటువైపు నుంచి వెళ్ళి ఆ శైలజారెడ్డిని కన్విన్స్ చేయలేను అనుకుంటే వదిలేసి. నీ పెళ్లి ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. వచ్చాయి. యా ఓకే నాన్న, పని అయిపోద్ది. జస్ట్ గివ్ మీ సమ్ టైం. ఆ టైమే లేదురా మన దగ్గర. దట్స్ వాట్ వి డోంట్ హ్యావ్. ఈ పెళ్లి నీ కోసం కాదు, నా కోసం చేసుకుని తీరాలి. అది నేను చెప్పిన టైంకే జరిగిపోవాలి, అంతే. ఓకే నాన్న, యా షూర్ ఇట్ బి డన్. ఎవరు? నాన్న 25th ఏదో పెళ్ళుంది, ఓ, తప్పకుండా రమ్మన్నారు. అయితే నీ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ కి నువ్వు ఉండవా? నా ఫ్రెండా? ఎవరు మ్యామ్? నీ ఫ్రెండ్ అనుది 25th తన ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ చేశాను. అంటే తను ఇంకా ఒప్పుకోలేదు కదా? ఒప్పించు మరి. పేరెంట్స్ గా మేం చెప్పటం కంటే ఫ్రెండ్ గా నువ్వు చెప్తే అది కాదందేమో అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ కాదంటే దాన్ని ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు. చెప్పి చూడు. చల్లటి గాలిస్తుంది, కానీ మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. తండ్రి ఈగోని సాటిస్ఫై చేద్దామంటే అనుని పెళ్లి చేసుకోలేరు. పోనీ అను ఈగోని సాటిస్ఫై చేద్దామంటే అనుని వాళ్ళ అమ్మని కలపలేరు. పోనీ మీ అత్త ఈగోని సాటిస్ఫై చేద్దామంటే ఆవిడ తెచ్చిన మ్యాచ్ ని అనుని పెళ్లి చేసుకోమని చెప్పలేరు. ఏ ప్రేమికుడికి రాని కష్టం మీకు వచ్చింది బాస్. చెప్పండి బాస్, మీరు ఏం చేద్దామంటారో, నన్ను ఏం చేయమంటారో. 25th మీ పెళ్లికి వచ్చి గెస్ట్ లను రిసీవ్ చేసుకోమంటారా, లేకపోతే అదే డేట్ కి అను ఎంగేజ్మెంట్ కి గెస్ట్ లా వచ్చి భోజనం చేయమంటారా? చెప్పండి బాస్. ఐఎమ్ యువర్ సర్వీస్, ఐఎమ్ యువర్ స్విగ్గీ. పొద్దున్న నుంచి బ్రెయిన్ పనిచేయట్లేదు చారి. నీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్లు ఇవ్వాలంటే అర్జెంట్ గా అనుతో మాట్లాడాల్సిందే. మరి ఫోన్ చేసి లేపేద్దాం బాస్. ట్రై చేస్తూనే ఉన్నాను, ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. రేడియేషన్ కాన్షియస్ అన్నమాట. ఓ పని చేద్దాం బాస్, ఇంటికి పవర్ కట్ చేసి పాప రూమ్ లోకి వెళ్ళిపోయి పాపకు కన్ను చేద్దాం. హ్యాపీనా? అది పాపలే. చారి
పేరు పిల్లది రూపు వెళ్ళి సరైన పరిగణించండి. ఓయ్ అంటే మాట్లాడండి. ఏంటి అదే కదా ఏం చేసావు? నేను అన్నాను సార్. అంటే ఎందుకు భయపడదు? వెళ్ళి పిలిచిరా పో. నేనా? నువ్వే ఎల్లు పే, పో. ఓకే సార్. నా గదిలో గాలి రావట్లేదు. క్షమించమ్మా, బాస్ కోసం తప్పట్లేదు. డాక్టర్ గారు లిక్విడ్ డేట్ బాగా ఇబ్బంది పెట్టేస్తుంది. పైగా అర్ధరాత్రి ప్రాబ్లం పీక్ లో ఉందండి. మీరు ఏదో రకంగా హీలింగ్ చేసేసి డోర్ లాక్ చేయండి ప్లీజ్. మీ పెన్నుకి దండం పెడతా. అయ్యి బాబు, ప్రాబ్లం హార్బుల్ గా ఉందంటే ఎలకల సౌండ్ చేస్తాడేంటి? ఏంటయ్యా నిన్ను నమ్మొచ్చి కూర్చుంటే కాల్ కట్ చేస్తావంటే? మొన్నంటే మేడం ఉన్నారు, ఇప్పుడు ఇద్దరు ఒంటరిగానే ఉన్నాగా. ఏదో ఒకటి చెయ్యి. పొజిషన్ ఆరుకోవాలంటే వినవే. నేచురల్ డిజాస్టర్ అయ్యా. నీ కాలు ముక్త బాంచాను. నేను ఇక్కడి నుంచే నువ్వు ఏం చెప్పినా కోఆపరేట్ చేస్తాను. ముందు ఆ హీలింగ్ పెద్ద డోర్ లాక్ చేయవయ్యా. త్వరగా లాక్ చేయి, లాక్ చేయి, లాక్ చేయి. వీడు శాశ్వతంగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఇప్పుడు ఎలాగా? ఇది ఆడేసుకున్నాడు బాబోయ్. వీడిని ఎక్కడున్నా వదలకూడదు. ఈ డిస్టర్బెన్స్ ఏంటి? పడుకోనివ్వకుండా. ఇప్పుడు పడుకోపోతే నేను ఆ రూమ్ కు వెళ్ళిపోతా. నా నిద్ర అంతా చెడిపోతుంది. ఏంటి అర్ధరాత్రి సరసాలు? ఈ టైంలో ఎందుకు వచ్చావు? నిద్ర పట్టట్లేదా? నువ్వు పెట్టే టెన్షన్స్ కి ఇప్పుడు సరసాలు ఆటో తక్కువ నా మోహన్కి. రా. ఈ పొడితో మోషన్స్ కి ఎలాగైనా ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. గాలి లేదని దుప్పటి కప్పుకుందేంటి? మాట వినదు, ఉండిది. నాతోనే పెట్టుకుంటుందా? ఏమొచ్చింది దీనికి? ఈ టైంలో ఇలా పరిగెడుతుంది. ఏంట్రా అసలు నీ ఉద్దేశం ఏంటి? ఆ ప్రాణిక్ హీలింగ్ ఉద్దేశం ఏంటి? మీరు అసలు నాకు ట్రీట్మెంట్ చేయరా? అసలు నేను రికమెండ్ చేస్తాను, నువ్వు ఇక్కడికి వచ్చావు. ఈ టైంలో ఏంటి మాణిక్యం? నాకు కాదు, దీనికి చెప్పు. ఏ టైంలో రావాలో ఏ టైంలో రాకూడదు. అర్ధరాత్రి అపరాధం లేకుండా ఓ తట్టి లేపేస్తుంది. కడుపులో ఒకటే అల్లరి తట్టుకోలేకపోతున్నాను. మాణిక్యం హీలింగ్ తో నయం కాని రోగాలు సంకల్ప బలంతో నయమవుతుంది తెలుసని. మనం గెలవడంలో లేని ఆనందం పక్కోని గెలిపించడంలో ఉంటది. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి వాట్సాప్ మెసేజ్లు పొద్దున్నే సాయిబాబా ఫోటో పెట్టుకుని గుడ్ మార్నింగ్ చెప్పుకుంటే బాగుంటాయి. సంకల్ప బలాలు సంకలో సెగ్గట్లని రెచ్చగోకో. సలిపేస్తుంది ఇక్కడ. ఆ, ఈ పెన్ పెట్టుకో. ఏంటిది? ఇది ప్రాణ హీలింగ్ పెన్ కాదు, సెల్ఫ్ హీలింగ్ పెన్. ఒకసారి వంగో వంగో. ఒంగోల. ఇది తిప్పుకో. ఆ, అలా తిప్పుతాను. మాణిక్యం, అమ్మా ఈ టైంలో ఏం చేస్తున్నావు ఇక్కడ? సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటున్నానమ్మా. మీకు ఏ విధంగా సహాయపడగలను? అను ఇటువైపే వెళ్ళినట్టుంది. నాతో రా చూద్దాం. ఎటు వెళ్ళుంటుంది? ఏదో సౌండ్ వచ్చింది కదా. అవునమ్మా. గుడ్ మార్నింగ్ మ్యామ్. నువ్వేంటి ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? అంటే నా హీలింగ్ పెన్ ఎక్కడో పడిపోయింది మ్యామ్. దాన్ని వెతుకుంటూ అసలు యూఎస్ క్లయింట్స్ కాల్ చేసి టైం కదా. ఓ
మీ దగ్గర ఉందా? థ్యాంక్ యూ సార్. ఇదే యూఎస్ క్లయింట్ సంగతి తర్వాత ముందు ఇండియన్ క్లయింట్స్ ని సాటిస్ఫై చేయండి. డాలర్ రేట్ 71. మ్యామ్ ఆ? ఇదేంటిది? ఏంటి చారి ఒక్కదానివే నిలబడ్డావు? ఒక్కదాన్న జెండర్ చేంజ్ చేశారేంటి మేడం? ఏంటి మేడం లోన్లీగా నిల్చున్నారు? చల్లగాలి కోసం వచ్చాలే. ఆ, నువ్వు వెళ్ళు. పాప ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటుందంట మేడం. మీరు లోపలికి రండి. ఏదో ఒకటి ఏడవండి. ఏంటి నిలబడ్డావు? వెళ్ళి పవర్ చెక్ చేయి. అలాగేనమ్మా. ఏంటి చేతు ఈ టైంలో? కొంచెం ఉంటే దొరికేసేవాళ్ళం. అను సిచ్యువేషన్ చాలా సీరియస్. మీ అమ్మ నేను ఇక్కడికి టెంపుల్లో జరిగే ఉత్సవం కోసం తీసుకురాలేదు. ఈ ఫామ్ హౌస్ ఓనర్ కి ఇచ్చి పెళ్లి చేద్దామని తీసుకొచ్చింది. అయితే ఏం చేద్దాం? అను ఈ సిచ్యువేషన్ లో ఎవరో ఒకరు తగ్గపోతే ఎప్పటికీ ఎండ్ అవుతుంది. నువ్వు రేపు కలిసి సారీ చెప్పు, జరిగిన దానికి క్షమించమని అడుగు. నువ్వు చేసిన తప్పు తెలుసుకున్నట్టు ఆవిడ ఫీల్ అయి మాట్లాడటం మొదలు పెడితే అప్పుడు మన మ్యాటర్ ఓపెన్ చేసి ఆవిని ఎలాగైనా కన్విన్స్ చేస్తాను. ట్రస్ట్ మీ. అన్నీ బాగున్నాయి కానీ నేను చెయ్యని తప్పుకి సారీ చెప్పను. మూవ్ అను. అయినా బాస్ అప్పుడు మీ డాడీ కాలు పట్టుకుంటేనే పెళ్లి చేశారంటే పట్టుకోలేదు. ఇప్పుడు అలా మాకు సారీ చెప్పుద్దా? డోంట్ బి ఫిజికల్ బాస్, బీ ప్రాక్టికల్. నా మాట విని ఆవిడ నమ్మకుండా మీ ప్రయత్నం మీరు చేయండి. ఆ అమూర్తలే నమ్ముకోండి. చేయండి. అసలు నా ప్లాన్ గానీ మీరు కరెక్ట్ గా ఫాలో అయ్యంటే ఏదో అంటున్నాడు చారి. ఏం లేదు మ్యామ్, మీ గురించే. అది అను చెప్పింది యాస్టస్ రిపీట్ చేస్తున్నాడు. ఓ ఏం చెప్పింది? ఇప్పుడు ఎందుకు బాస్? పర్లేదు, వాళ్ళ అమ్మ గురించే కదా. అదే మీరు ఇక్కడ మొక్కితేనే మీకు అను పుట్టిందని. ఓ అది దానికి ఇంకా గుర్తుందా? అలా అంటారేంటి మ్యామ్? మీ ఇద్దరి మధ్య మాటలు మళ్ళీ ఇక్కడే పుట్టాలని, అలా జరిగితే తడి బట్టలతో గుడి చుట్టూ పొర్లు దండాలు పెడతానని మొక్కుతుంది. ఇవన్నీ చేయకుండా అదొచ్చి నా దగ్గరే మాట్లాడొచ్చు కదా. అమ్మా తప్పైంది క్షమించమని. మీరు తనకు నచ్చిన పని చేస్తే తనొచ్చి మీరు చెప్పిన పని చేయడానికి సిద్ధంగా ఉంది మ్యామ్. ఎస్ మ్యామ్, మీరు చూపించిన వాడినే పెళ్లి చేసుకుని మిమ్మల్ని గెలిపించడానికి రెడీగా ఉంది మ్యామ్. మ్యామ్ ఈ గుళ్ళో ఉన్నంతసేపు మీరు ప్రేమ మాత్రమే చూపిస్తారని అందరూ అంటున్నారు. ఆ మాట నిజమైతే అమ్మ సన్నిధిలో మీ అమ్మ ప్రేమ చూపించి తనతో మాట్లాడండి ప్లీజ్. అదే మీ ఈగో అడ్డొస్తే కనీసం ఒక మెసేజ్ అన్న పెట్టండి, అను ఐ వాంట్ టాక్ యూ అని. అప్పుడు తనే వచ్చి మీతో మాట్లాడుతుంది కదా. అలాగైనా మీరే గెలిచినట్టు కదా మ్యామ్. అను నీతో మాట్లాడుతుంటే ఎంత బాగుంటుంది. తన పెళ్లి కోసమైనా నువ్వు ఈ మెసేజ్ పెట్టి తీరాలి. నేను చెప్తున్నా. చేతు అమ్మ నాతో మాట్లాడతానంది. షీ జస్ట్ మెసేజ్ మీ. ఇదంతా నీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్. అను అను నేను చైతూని. మీ అమ్మ అదిగో అక్కడుంది. అక్కడుంది. నేను మీ అమ్మని అనుకొని నన్ను హగ్ చేసుకోవడం ఎందుకు? మీ అమ్మ అక్కడే ఎదురుగా ఉంది కదా. వెళ్ళు. చూసారా మ్యామ్, మీరు మాట్లాడతానంటే అసలు మనిషిని కూడా పోల్చుకోకుండా బెస్ట్ ఫ్రెండ్ అని కూడా చూడకుండా ఎంత గట్టిగా వాడేసుకుందో పాప. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్. అను ఇక టైం వేస్ట్ చేయడం ఎందుకు? డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడు.